అందరికీ ప్రైజ్ లార్డ్, దైవ సేవకులకు కూడా ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ వీక్ అన్న 7 days ప్రేయర్ లైవ్లో రిలీజ్ చేశారనమాట. అయితే మా సిస్టర్కి 6 to 7 months అసలు జాబ్ లేదు. అయితే ఎప్పుడైతే అన్న ప్రేయర్ చేస్తున్నాడో జాబ్స్ రిలేటెడ్ కోసం అప్పుడు ఏకీభవించింది తను. అయితే రీసెంట్గా అన్న ప్రేయర్ చేసిన నెక్స్ట్ డేనే తను జాబ్ పొందుకుంది, అది కూడా మంచి కంపెనీలో. దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. స్తోత్రం. సాలరీ ఎంతమ్మా? సాలరీ 30 to 35 ఉంది. 30 to 35 పర్ యానంకి ఒక 4 lakhs అట్లా ఉంటుందా? అవునన్నా, 4 lakhs పర్ యానం. మళ్ళీ తను జాబ్కి వెళ్తున్నా కానీ జాబ్ చేస్తున్నట్టు కూడా లేదు, అంత రిలీఫ్ జాబ్ ఇచ్చినాడు యేసయ్య. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మళ్ళీ అన్న కూడా మాకు 2021లో కనెక్ట్ అయ్యారనమాట. కానీ అసలు చెప్పలేని ఇంకా ఆ సిచ్యువేషన్స్, ఎందుకంటే అంత మాంత్రిక శక్తులు, అంత చాతబడి శక్తులు మా గృహంలో. అస్సలు అలా కూడా చేస్తారా అని చెప్పేసి అంత విపరీతంగా ఉండే అనమాట. అంటే సర్పము కూడా మాట్లాడినట్టు ఆ విధంగా ఉండే. ఎప్పుడైతే అన్న హౌస్ విజిటింగ్స్కి వచ్చాడో, నేను చెప్తాను కదా హౌస్ విజిటింగ్ తీసుకోండి అని, వీళ్ళింటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళాను. చెప్పమ్మా. హౌస్ విజిటింగ్స్ ఎప్పుడైతే అన్న రెగ్యులర్గా రావడం స్టార్ట్ చేశాడో అసలు ఎంత అద్భుతం అంటే ఇప్పుడు అస్సలు అట్లాంటి పరిస్థితే లేదు. ఆ ప్రాబ్లం 30 to 35 years నుంచి మేము సఫర్ అవుతున్నాము. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలాంటి విచ్క్రాఫ్ట్ లేదు, అస్సలు లేదన్నా. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. వీళ్ళ ఇంట్లో పెద్ద సైతాన్ ఉండే, అవునా? అది కూడా చెప్పినాడు, మీకు ఎవరైతే చేస్తున్నారో నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళకి పెరాలసిస్ వస్తుందని చెప్పి. వెళ్ళిపోయిన నెక్స్ట్ ఎప్పుడైతే ఏ డేట్కి అయితే కన్ఫర్మ్ చేసినాడో ఆ డేట్కే తనకు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది చేతబడి చేసిన వారికి. మీరు అనుకోకండి ఓ స్టేజ్ మీద ప్రాఫిట్ గారు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, పవర్ లేదని అనుకోకండి. అయ్యో మాకు ప్రవచనం చెప్పలేదు కదా, ప్రాఫిట్ గారి ద్వారా దేవుడు పని చేయట్లేదని అనుకోకండి. అయ్యో మమ్మల్ని పిలవలేదు కదా, అరే దేవుడు పని చేయట్లేదా అని అనుకోకండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక ప్రాఫెసీ చేశాను, దేవుడు నాకు బయలుపరిస్తే ఏమని ప్రాఫెసీ చేశానంటే, మీకు ఎవరైతే చేతబడి చేస్తున్నారో వాళ్ళకు ఆమెకు పెరాలసిస్ వస్తుందని ప్రాఫెసీ చేశాను. చేసిన 1 monthలో పెరాలసిస్ వచ్చింది. మళ్ళీ తను చనిపోయినప్పుడు మీకు ఏ ప్రాబ్లం అటాక్ అవుతుంది అని కూడా అది కూడా ముందే చెప్పినాడు. ఓకే, అసలు సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది మాకు. మీరు మౌనంగా ఉండండి, తను చనిపోయినప్పుడు కూడా ఏమనొద్దు, చాలా అంటే చాలా శత్రువులు లేస్తారని చెప్పి అన్న చెప్పినాడు. అదే విధంగా పిన్ టు పిన్ జరిగింది. అసలు అవి నార్మల్ చేతబడులు కూడా కావండి. అసలు చెప్పాలంటే అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లము. అంత ఘోరమైన పరిస్థితి. ఈ సాక్ష్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును, దేవునికి, ఆ దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. చెప్పాలి, యేసయ్యకే మహిమ కలుగును గాక. భయంకరమైన చేతబడి. ఎంత భయంకరమైన చేతబడి అంటే, నేను వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు పాము బయటకు వచ్చింది బిడ్డలో నుంచి. ఇట్లా తిరుగుతుంది పాములాగా, కింద పడిపోయి ఇట్లా వెళ్తుంది. డెలివరెన్స్ చేశాను ఆ రోజు. నేను చెప్పాను ఎప్పుడు డెలివరెన్స్ అవుతుందో, ఎట్లా దేవుడు మాంత్రికుల్ని హతమారుస్తాడని. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని. బైబిల్ తెలియజేస్తుంది శత్రువు కొరకు ప్రార్థన చేయాలి, కానీ మాంత్రికుల కొరకు మాత్రం ప్రార్థన చేయదు. మనం మాంత్రికులందరూ అగ్నిగంధకము గల గుండములో పడవేయబడును. అవునా కాదా? ఈ బిడ్డని, ఈ కుటుంబాన్ని పీడించిన మాంత్రికురాల్ని దేవుడు టికెట్ ఇచ్చేశాడు. దేవుడు అంటున్నారా? చప్పలు కొడితే దేవుని కనపరచండి. ఎట్లా అంటే చూడండి, ఒక ప్రవక్త ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద, నీ యొక్క బిజినెస్ మీద, నీ యొక్క ఉద్యోగం మీద, నీ యొక్క స్థితిగతుల మీద ఎవరైతే ఆ యొక్క చేతబడులు చేస్తున్నారో ఆ మాంత్రికులందరి మీదకి ఇక్కడ నుంచి యేసు నామములో నేను అగ్నిని పంపిస్తున్నాను. గట్టిగా ఆమె చెప్పిన వరకు జరుగుతుంది, ఇంకొంచెం గట్టిగా చెప్పిన వరకు జరుగుతుంది, 3 సార్లు చెప్పిన వరకే జరుగుతుంది. నీకు విడుదల వచ్చింది. హల్లెలూయా.